ఇక హుక్ 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 అయిపోతారు సౌండ్ కే 93.5 FM. హలో ఆల్, దిస్ ఈజ్ ఆర్జే సూర్య అండ్ మీ అందరికీ తెలుసు ఈ 25th వరల్డ్ ఐవీఎఫ్ డే. ఐవీఎఫ్ అనేది ఈ సొసైటీలో ఏ రేంజ్ లో కీ రోల్ ప్లే చేస్తుంది అని అంటే, న్యాచురల్ గా తల్లి అవ్వలేము అనుకునే వాళ్ళకి, డిసప్పాయింట్మెంట్ లో ఉన్న వాళ్ళకి నిజంగా దేవుడు ఇచ్చినటువంటి వరమే ఈ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్ లో మనకి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. లైక్ అంటే ఇది అన్యాచురల్ కదా, దీని పరంగా వెళ్తే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా, బేబీ ఏమన్నా ప్రీమెచ్యూర్డ్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేయొచ్చా, అండ్ ఇది ఎంతవరకు సేఫ్, అండ్ దీని త్రూ ఎలా వెళ్ళాలి. సో వీటికి సంబంధించి రైట్ నో మనతో మాట్లాడడానికి తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ డెలివరీ చేసినటువంటి వన్ ఆఫ్ ద ఫేమస్ డాక్టర్ అనురాధ మ్యామ్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ మనతో ఉన్నారు. హాయ్ మ్యామ్. Hello. Fertility treatments are natural or risky? Some couples worry that treatments like IVF are unnatural or dangerous. Can you clarify this? If in case we think we're taking a complete control on the nature, so then we should have a 100% success rate in fertility treatments. So definitely ఈ fertility treatments unnatural కాదు, వీటిని అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అని అంటారు. ఎందుకంటే మనం నేచర్ని కొంత అసిస్ట్ చేస్తున్నాం, అంతేగాని పూర్తిగా మన చేతిలో కంట్రోల్లోకి తీసుకొచ్చి చేయగలిగే పద్ధతులు కాదు. సో ఇది చాలా వరకు న్యాచురలీ. ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అంటే కొంతమందికి ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్స్, ఓవులేషన్ ఇండక్షన్ అంటాం, అంటే ఎగ్ డెవలప్మెంట్కి, ఎగ్ రిలీజ్ అవడానికి మందులు వేస్తాం. సో దానిలో మనం కొంత భాగం మాత్రమే హెల్ప్ చేస్తాం, మిగతా అంతా శరీరంలో న్యాచురల్గా జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. మరి రిస్క్ గురించి మాట్లాడాలి అంటే ఎనీ ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్స్లో రిస్క్ లేదంటూ ఏది ఉండదుగా, దేనికైనా కొంత రిస్క్ అనేది ఉండొచ్చు. సో మనం 1% ఆర్ లెస్ దాన్ 1% రిస్క్ గురించి భయపడటం కంటే దాని నుంచి వచ్చే 40 to 50% బెనిఫిట్ గురించి ఆలోచించుకుని ముందుకెళ్తే మనకి కావాల్సిన దాన్ని అచీవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇన్ఫెర్టిలిటీ విషయానికి వస్తే, డస్ ఏజ్ ఆల్వేస్ మేక్ ఇన్ఫెర్టిలిటీ వర్స్? దేర్ ఇస్ ఎ టాబూ అరౌండ్ ఏజ్ అండ్ ఇన్ఫెర్టిలిటీ, ఎస్పెషల్లీ ఫర్ women. How big factor is it? I think age is definitely very important factor for fertility. So మనకి తెలిసింది ఏంటంటే విత్ ఏజ్ ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ కమ్ డౌన్, ద ఫర్టిలైజేషన్ రేట్స్ కానీ అలాగే క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కానీ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అయితే చిన్న వయసులోనే ఆల్మోస్ట్ 20-22 ఇయర్స్లోనే ఎగ్ కౌంట్ తగ్గిపోవడం అనేది చాలా మందికి చూస్తాం. అంటే మరి మేబీ అది స్ట్రెస్ కావచ్చు, ఆర్ వాట్ ఎవర్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వీఆర్ యాక్చువల్లీ ఎక్స్పోజ్ టు, ఇవన్నీ కూడా రీజన్స్ కావచ్చు. సో ఏజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో చూసుకుంటే అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, ఈవెన్ ఒరిజినల్ డాక్టర్స్ కంటే ఇన్స్టాగ్రామ్ డాక్టర్స్ వల్ల కావచ్చు, చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకా వాళ్ళకి నేను ఇంకా గర్భం దాల్చలేదు, నేను ఇంకా మాతృత్వం అవ్వలేనేమో అని చెప్పేసి గూగుల్లో ఏది దొరుకుతుంటే అది ట్రై చేస్తున్నారు, యూట్యూబ్ లో ఏది కనిపిస్తుంటే ట్రై చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళకి అండ్ వాట్ మెసేజ్ వుడ్ యూ గివ్ టు కపుల్స్ స్ట్రగ్లింగ్ విత్ ఇన్ఫెర్టిలిటీ? సో నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా అందరూ సగం గూగుల్, చాట్ జీపీటీ ఇలాంటి చాలా చాలా ఈజీ అయిపోయింది. కానీ వాట్ వీ నీడ్ టు డిసైడ్ ఇస్ మనకి ఇండివిజువల్ ట్రీట్మెంట్ అనేది మీ ఫిజిషియన్ డిసైడ్ చేయగలరు. ఆ గూగుల్ కానీ చాట్ జీపీటీ కానీ ఇవన్నీ కొంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. డెఫినెట్లీ యూ నీడ్ టు హ్యావ్ అన్ ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మన యంగ్స్టర్స్ లో కూడా చాలా కన్ఫ్యూషన్ ఉంది, ఏం చేయాలి, ఏంటి, ఎట్లా ముందుకెళ్ళాలి. అండ్ ఫ్యామిలీ ఈజ్ యాక్చువల్లీ లెఫ్ట్ బిహైండ్ యాజ్ అ సెకండ్ ఆప్షన్ ఆర్ ద లీస్ట్ ప్రయారిటీ. సో ఇప్పుడు మెయిన్ గా మనం చూసేది ఏంటంటే ఉమెన్ లో కూడా చైల్డ్ బేరింగ్ అనేది చాలా డిలే అయిపోతుంది బికాస్ ఆఫ్ ప్రొఫెషన్ కానీ, కెరియర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ చాలా డిలే. సో డెఫినెట్లీ ఐ డోంట్ సే దట్స్ నాట్ అ ప్రయారిటీ, బట్ ఎక్కడ వీలైతే అక్కడ వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవటం, ఫ్యామిలీతో బ్యాలెన్స్ చేయటం, అండ్ మన ప్రయారిటీస్ ఏంటి అనేది మనం ఆలోచించుకోవటం మంచిది. డెఫినెట్లీ వాట్ a couple has to decide or a youngster has to decide is what is the priority in their life. So ముందు నిరాశ పడొద్దు, ధైర్యంగా ముందుకెళ్ళండి. ఎంత ఏజ్ ఉన్నా ఎట్లా ఉన్నా, వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్ దట్ యూ వాంట్ టు ప్లాన్ ఫర్ ఎ బేబీ అండ్ మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే దాన్ని ఊరికే మనసులోనే పెట్టుకుని బాధపడకుండా మీ పార్ట్నర్తో యూ జస్ట్ ఓపెన్ ఇట్ అప్ అండ్ దెన్ మేక్ ష్యూర్ యూ అట్లీస్ట్ టెల్ దెమ్ హౌ యూ ఫీల్ లైక్, అండ్ దెన్ మీరిద్దరూ డిసైడ్ చేసుకుని ఫిజిషియన్ని ఎంత ఎర్లీగా మీరు వెళ్ళి మీరు ఒపీనియన్ తీసుకుంటే అంత తొందరగా అట్లీస్ట్ యువర్ కన్ఫ్యూషన్ విల్ బి క్లియర్, యువర్ డౌట్స్ విల్ బి క్లియర్డ్, అండ్ యూ కెన్ అప్రోచ్ అండ్ maybe you can actually achieve your motherhood or a parenthood even with a simple treatment. So just don't hesitate and carry on. Thank you ma'am, thank you so much. This public awareness is initiative by JB Pharmaceuticals Limited.